కశ్మీర్ బెహల్గంలో జరిగిన ఉగ్రవాద దాడి గురించి మనందరికీ తెలిసిన విషయమే. 28 మంది అమాయకులను అతి దారుణంగా చంపేశారు పాకిస్తానీలో. ఆ చంపేసిన వాళ్ళ యొక్క మతాన్ని కనుక్కొని వాళ్ళు హిందువులు అని తెలిసిన తర్వాత అతి కిరాతకంగా చంపేశారు వాళ్ళని. మనందరిలో కూడా మానవత్వం అనేది ఉంది కదా, అదే మానవత్వంతో చూడండి మీరందరూ. మన కుటుంబమే అక్కడుండి మన కళ్ళ ముందే మన తల్లిదండ్రులను, మన భార్య పిల్లలను, మన ఫ్రెండ్స్ను అతి దారుణంగా చంపేస్తుంటే మనకెంత బాధ ఆవేదన ఉంటాయి చెప్పండి. ఇదే జరిగింది అక్కడ. భర్తను చంపేశాడని భార్య నన్ను కూడా చంపేయండి అని అడిగితే వాళ్ళు ఏమన్నారో తెలుసా? నిన్ను చంపము, ఇక్కడ ఏం జరిగిందో నువ్వు వెళ్ళి నీ మోడీకి చెప్పని చెప్పారు వాళ్ళు. దీనికి సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ వాళ్ళనే సపోర్ట్ చేసే వాళ్ళు మన ఇండియాలో కూడా చాలామంది ఉన్నారు. మనం బ్రతికేదేమో మన భారతదేశంలో, పొగిడేదేమో పాకిస్తాన్నా. మీ అందరికీ టైం దగ్గర పడింది. వినాశకాలే విపరీత బుద్ధిని ఊరికే అనలేదు. పాకిస్తాన్లో ఉగ్రవాదులు చేసిన తప్పుకి అదే పాకిస్తాన్లో ప్రతి వ్యక్తి కూడా బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. మా మోడీకి చెప్పమని చెప్పాడు కదా, విన్నాడు మోడీ. నువ్వు చెప్పింది విన్నాడు మోడీ. నువ్వు ఏదైతే చెప్పావో మోడీ విన్నాడు కాబట్టే మీ పాకిస్తానీకి వాటర్ సప్లై రాకుండా ఆపేశాడు, ట్రాన్స్పోర్ట్ లేకుండా ఆపేశాడు. మీ పాకిస్తాన్ నుండి వచ్చి మా ఇండియాలో బ్రతికే మీకు ఇంకా ఆ అవకాశం లేకుండా చేస్తున్నాడు. ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఇది తప్పు అని చెప్పకపోతే అదే తప్పుకు రేపు మనం కూడా బలవ్వాల్సి వస్తుంది. ఈ వారైతే ఇంతటితో ఆగదు, ఆగే ప్రసక్తే లేదు. మా ప్రధానమంత్రి మోడీ మీద, మా భారత సైన్యం మీద మాకైతే గట్టి నమ్మకం ఉంది. మేము ఒకరితో గొడవ పడం, మాతో గొడవ పడితే వదిలిపెట్టం. జై హింద్.